హలో సర్వేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సర్వేయర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మన ఛానల్ యొక్క హోమ్ పేజ్. సో మన ఛానల్ వీడియోస్ అన్నీ మనందరికీ తెలుసు. సో ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే, సో ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఇంకా వేరే వేరే కంటెంట్స్ కూడా ఉన్నాయి. సో మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అడ్వాన్స్గా ముందుగానే చూడాలనుకుంటే ఇక్కడ మెంబర్షిప్లోకి వెళ్ళి సో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్. సో మనకు వచ్చేసి క్యూజెస్లో చూసుకున్నట్లయితే సో మనం ఇదివరకు పాలిగాన్ గీయడం నేర్చుకున్నాం, పాలిగాన్ స్ప్లిట్ చేయడం నేర్చుకున్నాం, పాలిగాన్ సేవ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నాము. సో మనం ఇలా నెంబర్ ఆఫ్ పాలిగాన్స్ గీసినప్పుడు, అంటే మనం క్యూజెస్ యూస్ చేసి ఎల్పిఎమ్స్ సర్వే నెంబర్ బౌండరీస్ని డ్రా చేసి దాంట్లో ఎల్పిఎమ్స్ అన్ని విడగొట్టి సో ఇలా చేసినప్పుడు సో మనకు కామన్గా వచ్చే ఎర్రర్స్ అన్నీ ఏంటంటే టోపోలాజికల్ ఎర్రర్స్ అనమాట. అంటే ఒక పాయింట్ని మనం ఒక పాయింట్ సరిగ్గా పెట్టగా సో ఇలాంటివన్నీ టోపోలాజికల్ ఎర్రర్స్ కిందకి వస్తాయి. సో దీన్ని మనం టోపోలాజీ చెక్ అనేది చేయాలి బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద డిఎల్ఆర్. అంటే మనము ఎల్పిఎమ్స్ అన్ని గీసిన తర్వాత ఒకసారి టోపోలాజికల్ చెక్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఎల్పిఎమ్స్ అన్ని గీసినప్పుడే సో కంపల్సరీ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు ఇది చేయకపోతే, సో ఈ టోపోలాజికల్ చెక్ చేయకపోతే సో ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ అవుతాయి. సో మన నీట్గానే కరెక్ట్గా ఉంటాయి అనిపిస్తాయి, కాకపోతే కొన్ని చోట్ల ఎర్రర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి ఎక్స్టెంట్ అనేది మిస్ మ్యాచ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూపిస్తాను. సో ఈ లేయర్కి వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా గీసింది వచ్చేసి ఎల్పిఎం పాలిగాన్ అనే లేయర్లో గీసాము. సో ఎల్పిఎం పాలిగాన్లో సో ఇదంతా ఒక విలేజ్ సంబంధించిన డేటా అనమాట. సో ఈ డేటా అంతటికి మనం ఇప్పుడు టోపోలాజికల్ చెక్ అప్లై చేస్తాం. సో టోపోలాజికల్ చెక్ ఎక్కడ అప్లై చేస్తామంటే వెక్టర్ అనేది ఉంటుంది కదా. సో వెక్టర్ మెనూ బార్లో ఇక్కడ టోపోలాజికల్ చెక్కర్ అనేది ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దీనికి షార్ట్కట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా టోపోలాజికల్ చెక్. సో రైట్ సైడ్ టాప్లో సో దీన్ని క్లిక్ చేసిన టోపోలాజికల్ చెక్కర్ అనేది ఆన్ అవుతుంది. సో వెక్టర్లోకి వెళ్ళేసి టోపోలాజికల్ చెక్కర్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ సెట్ చేశాను, ఇంతకుముందు సెట్ చేశాను. దీన్ని ఎలా సెట్ చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ని లేయర్స్ ఉన్నాయి, అన్ని లేయర్స్ ఇక్కడైతే చూపిస్తుంది. సో మన దగ్గర లైన్ లేయరు, ఎల్పిఎం పాలిగాన్, కాపీ లేయర్ ఒకటి ఉంది, పాయింట్ లేయర్, ఎల్పిఎం పాలిగాన్, సర్వే నెంబర్ పాలిగాన్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమన్నా లేయర్స్ ఉన్నా సరే ఇక్కడ ఏవైతే ఉంటాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైతే పాలిగాన్ మనము చేస్తున్నామో, ఏదైతే ఫైనల్ చేస్తామో సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్పిఎం పాలిగాన్ అనేది సేవ్ చేస్తున్నాను. సో దీనికి మాత్రమే అప్లై చేస్తున్నాను కాబట్టి ఎల్పిఎం పాలిగాన్ తీసుకుంటాను. ఓకేనా. ఎల్పిఎం పాలిగాన్ లేయర్కి ఇక్కడ మస్ట్ కంటైన్ ఉంటాయి కదా, ఇవి కండిషన్స్ అనమాట. సో కండిషన్స్ మనం ఏమేమి పెట్టుకుంటామంటే, సో ఈ విధంగా మస్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. సో మస్ట్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. అంటే డూప్లికేట్స్ అంటే ఒకే దానిపైన ఇంకోటి పడి ఉంటుంది కదా, సో అవి డూప్లికేట్స్ అనమాట. సో డూప్లికేట్స్ ఉండకూడదు. గ్యాప్స్ అంటే ఒక పాలిగాన్కి ఇంకొక పాలిగాన్కి మధ్య గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఇన్వాలిడ్ జియోమెట్రీస్ అంటే ఏంటంటే, సో జియోమెట్రికల్గా ఫామ్ కానివి ఉంటాయి కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఇక్కడ చూపిస్తాను. పాలిగాన్ తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. క్రియేట్ న్యూ పాలిగాన్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది జియోమెట్రికల్గా ఫామ్ అయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది జియోమెట్రికల్గా షేప్ కరెక్ట్ కాదనమాట. జియోమెట్రికల్గా పాలిగాన్ కాదు. ఇక్కడ ఏమైంది, సో ఒకదాని తర్వాత ఓవర్లాప్ అయిపోయింది. ఓకేనా. సో ఇలాంటివి జియోమెట్రికల్లీ ఇన్వాలిడ్ అనమాట. సో ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. ఓకే. టోపోలాజికల్ చెక్ సెట్టింగ్స్. సో ఇంకా లాస్ట్ ఓవర్లాప్. సో ఒక పాలిగాన్కి అంటే ఒక ఎల్పిఎం పైన ఇంకొక ఎల్పిఎం పడకూడదు అనమాట, ఓవర్లాప్ కాకూడదు. సో ఓకేనా. ఈ కండిషన్స్ అన్నీ తీసుకునేసి ఈ లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిఎం పాలిగాన్ must not contain, for example, should not overlap, should not gaps, should not have duplicates, should not have multi-part geometries. సో ఇది కూడా మనం సెర్చ్ చేసుకున్నాం. సో ఇక్కడ క్లిక్ చేయగానే యాడ్ అవుతుంది ఇలాగనమాట. ఇక్కడ 1 2 3 ఇలా ఇవన్నీ యాడ్ చేసినామంటే ఇలా కండిషన్స్ అప్లై అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 5 కండిషన్స్ అప్లై అయినాయి.
సో ఇన్ కేస్ మనకి ఏదైనా కండిషన్ వద్దని కూడా ఇది అంటిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఈ 5 కండిషన్స్ మనం అప్లై చేయాలి. క్లిక్ అని ఓకే. సో ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక లేయర్ గాను ఎర్రర్స్ అన్నీ పడినాయి అనమాట. ఎర్రర్స్ అన్నీ ఇక్కడ సెట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఇది చెక్ అనమాట. ఇది టిక్ చేసామంటే ఎర్రర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని క్యాలిక్యులేట్ అయ్యి చూపిస్తుంది. ఓకేనా, ఇవన్నీ ఎర్రర్స్ అనమాట. సో ఆల్రెడీ కొన్ని తీసేసాము, అందుకే మనకు తక్కువ అనిపిస్తుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ది ఎర్రర్స్. ఓకేనా, ఇది ఎర్రర్స్. సో దీంట్లో గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్వాలిడ్ జియోమెట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఓవర్లాప్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడ రైట్ సైడ్లో ఇండెక్స్ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీటిని మనం క్లియర్ చేయాలి. ఇందులో ఎన్నన్నా ఉన్నాయి ఎర్రర్స్ అనేటివి 0 చేసుకోవాల్సిందే మనం. సో వీటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సింపుల్గా అయిపోతాయి, కొన్ని చాలా కష్టంతో గీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద కనిపించేవి చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్స్, ఇది రెడ్ కలర్లో పడినదంతా ఎర్రర్ అనమాట. సో దీన్ని ఎర్రర్ ఆఫ్ చేసుకోవాలంటే ఇది కనిపిస్తుంది కదా, షో ఎర్రర్స్ ఆన్ ది క్యాన్వాస్ అనేది టిక్ ఉంటుంది. సో ఈ అన్టిక్ చేస్తే అవి కనబడకుండా పోతాయి. సో ఇది మన ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేయాలి. ఎక్కడైతే రెడ్ మార్క్ పడుతుందో అక్కడ రెడ్ మార్క్ ఎందుకు వస్తుందో చూసి దాన్ని రెడ్ మార్క్ రానికుండా చూసుకోవాలి, అంటే ఎర్రర్ రానికుండా చూసుకోవాలి. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. మనం రిటర్న్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్పిఎం పాలిగానికి సంబంధించి ఈ వెక్టర్ డేటా సో ఆన్లో ఉండాలి, టవర్ రేటింగ్ ఆన్లో ఉండాలి. టవర్ రేటింగ్ తర్వాత ఇది సో వర్టెక్స్ టూల్, ఇందులో మనం ప్రతి వర్టెక్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వర్టెక్స్ టూల్ కూడా ఆన్లో పెట్టుకోవాలి. వర్టెక్స్ టూల్ కరెంట్ లేయర్ మాత్రమే, మళ్ళీ ఆల్ లేయర్స్ పెట్టుకున్నామంటే ఇన్ కేస్ కింద ఏమైనా లైన్స్ కానీ సర్వే నెంబర్ బౌండరీస్ కానీ ఇంకేమైనా ఉంటే మిస్ అవుతాయి. సో వర్టెక్స్ టూల్ కరెంట్ లేయర్లో పెట్టుకోవాలి. సో దీని తర్వాత ఇది స్నాపింగ్ ఆన్లో పెట్టుకోవాలా. ఈ సెగ్మెంట్ అండ్ వర్టెక్స్ ఈ రెండు ఆన్లో పెట్టుకోవాలి. దీని తర్వాత సో ఇవన్నీ ఆఫ్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పాలిగాన్ మనం ఎక్కడైతే కర్సర్ మూవ్ చేస్తుంటామో అక్కడ మనకు ప్రతిదీ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటుపక్క పెద్ద పాలిగాన్ ఉంది. పెద్ద పాలిగాన్ ఆనుకునేసి చిన్న పాలిగాన్, చిన్న ఎల్పిఎమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది పెద్ద పాలిగాన్. ఓకే, ఎర్రర్ ఆఫ్ చేస్తాను. ఇది పెద్ద పాలిగాన్. ఇటుపక్క చూసుకుంటే చిన్న చిన్న పాలిగాన్స్ ఉన్నాయి. సో ఈ పాలిగాన్కి ఈ వర్టెక్స్ పాయింట్ ఉంటుంది కదా, ఈ కార్నర్ పాయింట్ అనేది సేవ్ అయింది. ఓకేనా, ఈ పాలిగాన్కి ఇక్కడ కార్నర్ పాయింట్. ఓకే, రైట్ క్లిక్ ఇస్తే ఈ పాలిగాన్ పైన రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా పాయింట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న పాలిగాన్కి సేవ్ అయింది, అదే రైట్ సైడ్ ఉన్న పాలిగాన్కి సేవ్ కాలేదు. సో అందుకని ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఈ జంక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల కూడా రైట్ సైడ్ పాలిగాన్కి పాయింట్ సేవ్ కాలేదు, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొద్దిగా ఎర్రర్ తీసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇటుపక్క రెండు పక్కల చూపిస్తుంది కదా, నేను ఇటుపక్క పాలిగాన్కి సంబంధించి ఇక్కడ 2 పాయింట్లు యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇటుపక్క పాలిగాన్లోకి వచ్చి రైట్ క్లిక్ ఒకసారి ఇస్తాను. ఓకేనా, రైట్ క్లిక్ ఇస్తాను. ఇప్పుడు ఈ లైన్ పైకి రాగానే ఓన్లీ ఇటుపక్క దీనికి సంబంధించిన వర్క్ ఏదైతుందో అది మాత్రమే చేస్తుంది. ఓకేనా, ఇన్ కేస్ నేను ఇది ఈకున్నా ఇక్కడికి వచ్చాను అనుకో, అది ఈ పక్క అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పాలిగాన్ తరపున పనిచేయాలా, లేదు రైట్ సైడ్ ఉన్న పాలిగాన్ తరపున పనిచేయాలా, ఇచ్చడం ఇలా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు బెటర్ ఏంటంటే ఒక్కసారి రైట్కి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసినాం అనుకో, కన్ఫామ్గా ఇది రైట్ సైడ్ తరపునే పనిచేస్తుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ వచ్చే ఛాన్సే లేదనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుని ప్లస్ తీసుకొచ్చి జంక్షన్. సో ఇంతకుముందు మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎర్రర్ ఉన్నది కదా, సో ఇప్పుడు ఎర్రర్ వస్తుంది
చెక్ చేద్దాం. ఎర్రర్ కొంచెం తగ్గింది, అంటే మనకు ఎందుకు ఇది ఎర్రర్ వచ్చిందనమాట. సో మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందో అర్థం అవ్వాలి ఈ టైంలో. సో ఈ పక్క ఉన్న పాలిగాన్కి ఇక్కడ పాయింట్స్ అనేవి లేవు, కానీ ఈ పక్క ఉండే పాలిగాన్స్కి ఇవన్నీ పాయింట్స్గా నోట్ అయినాయి. సో క్యూజేఎస్లో ప్రతి పాయింట్ దీంట్లో ఏది ఉంటే పక్కదానికి కూడా అదే సెట్ అవ్వాలన్నమాట, అదే పాయింట్ని సేవ్ అవ్వాలి. సో అలా ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఏం లేదు, కానీ ఓవర్లాప్ లేదు, కానీ ఇక్కడ ఉన్న పాయింట్స్ దీనికి కోయిన్సైడ్ అవ్వడం లేదు. సో దానికోసమని ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఈ ఎర్రర్స్ కూడా గ్యాప్స్ కింద చూపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మిగతా పాయింట్స్ కూడా సేమ్ అదే విధంగానే యాడ్ చేసేస్తాం. సో ఇప్పుడు అన్ని పాయింట్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని లైన్స్కి అన్ని పాయింట్స్ పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఎర్రర్ ఏముందో చూద్దాం. ఓకే, ఎర్రర్ ఇదైతే క్లియర్ అయిపోయింది, ఇక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి ఎర్రర్ క్లియర్ అయిపోయినట్టు ఇప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ ఎర్రర్కి వెళ్దాం. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి పాలిగాన్ మొత్తం ఎర్రర్ పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలిగాన్ మొత్తం ఎర్రర్ పడింది. సో ఇది చూస్తుంటే ఇన్వాలిడ్ జియోమెట్రీ అనమాట. ఇన్వాలిడ్ జియోమెట్రీ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఇట్లా వచ్చింది. ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 ఎట్లా వచ్చింది. సో ఇటుపక్క వచ్చింది, ఒకసారి పక్కన గీద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. సో ఇలాగేదో కింది వరకు ఉంది, కింది వరకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత వెనక్కి వచ్చింది, ఈ విధంగా వెనక్కి వచ్చి మరి ఇక్కడ జాయిన్ అయింది. సంథింగ్ ఇలాగేదో ఉంది. సో అది ఇన్వాలిడ్ జియోమెట్రీ కింద కౌంట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకోసారి ఆన్ చేసుకొని చూద్దాం. చూడు, ఇన్వాలిడ్ జియోమెట్రీ కింద కౌంట్ అవుతుంది ఇది. ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేస్తామంటే, సో ఇదంతా ఒక పాలిగాన్, అంతే కదా. సో ఇదంతా ఒక పాలిగాన్. ఈ పాలిగాన్కి గాను ఈ పాలిగాన్కి సంబంధించి ఇక్కడ డబల్ పాయింట్స్ పడ్డాయి. ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా. సో ఈ పాయింట్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ యాడ్ అయినాయి అనమాట. సో ఈ మల్టిపుల్ టైమ్స్ యాడ్ అయిన పాయింట్స్ని తీస్తే కొంచెం క్లారిటీ వస్తుంది మనకి, ఏది ఎటుపక్క జరపాలనేది. ఇవన్నీ ఇండివిజువల్ పాయింట్స్, ఇది సింగిల్ పాయింటే, ఇది సింగిల్ పాయింటే. ఇక్కడ ఏమైందంటే ఇదే పాలిగాన్కి సంబంధించి పాయింట్స్ ఎక్కువసార్లు యాడ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఇక్కడ ఈ రెండు చోట్ల పాయింట్స్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పాయింట్ తీసేస్తాం. సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసిన ఒక పాయింట్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ మాత్రమే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి ఒక్కసారి డిలీట్ చేద్దాం. ఓకే, క్లియర్ అయింది. ఇప్పుడు ఎట్లా క్లియర్ అయిందంటే ఇప్పుడు చూడండి నీట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఇక్కడ రెండు సపరేట్ కనిపిస్తాయి అనమాట. ఇదొక పాలిగాన్, ఇదొక పాలిగాన్. ఈ పాలిగాన్కి నీట్గా ఇప్పుడు 1 2 3 4 5 6 7 అనేది నీట్గా ఒక రెక్టాంగిల్ షేప్లో అన్నీ పడ్డాయి అనమాట. ఇక్కడ మన డిస్ప్లే కూడా అవుతుంది కదా. సో ఇప్పుడు క్లియర్ అయినట్టు. ఈ ఎడ్జ్లో చిన్న పాలిగాన్ అవుతుంది, ఇది సపరేట్ ఎల్పిఎం, అది వేరే విషయం, గ్యాప్ ఏం కాదు. ఇది 0.043 సెన్స్, అంటే 4 సెన్స్ సంబంధించి ఇంకోటి ఏదో ఎల్పిఎం ఉంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి టిక్ వేసి చూద్దాం. టిక్ వేస్తే ఇందాక ఫుల్గా కనబడిన ఎర్రర్ ఇప్పుడు కనపడడం లేదు, అంటే ఎర్రర్ క్లియర్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఎర్రర్ ఏదో ఉంది. సో దీన్ని కూడా ఐడెంటిఫై చేద్దాం. అన్టిక్ చేస్తే ఇక్కడ కూడా చూస్తే ఓన్లీ రైట్ క్లిక్ ఇస్తారని అర్థమవుతుంది. ఇన్ కేసు రైట్ క్లిక్ లేదంటే మనకు అర్థం కాదు. ఇది ఓన్లీ ఇట్లా చూస్తాం ఏం ఎర్రర్ క్లారిటీ రాదు. ఇక జస్ట్ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ డబల్ పాయింట్స్ పడినాయని నీట్గా అర్థమవుతుంది. సో డబల్ పాయింట్స్ ఎక్కడ పడ్డాయి, ఇది యాక్చువల్గా ఇన్వాలిడ్ జియోమెట్రీగా కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే షో ఎర్రర్స్ చూసుకుంటే ఇది ఇంత పెద్ద డిస్ప్లే అవుతుందంటే ఇది ఇన్వాలిడ్ జియోమెట్రీ కింద ఉంటుంది అనమాట. సో దానికోసం ఇది చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ డబల్ అంటే నీట్గా ఇంటూ మార్క్ కనిపిస్తుంది. ఇందులోంచి నేను ఒక పాయింట్ డమ్మీ పాయింట్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, అన్ని పాయింట్స్ క్లియర్గా కనిపిస్తాయి.
ఓకే, రైట్ క్లిక్. ఇప్పుడు చూసుకుంటే నీట్గా ఒక పాలిగాన్ కనిపిస్తుంది. అయినా సరే ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే మన కళ్ళు అన్నిసార్లు పర్ఫెక్ట్గా పనిచేయ కాబట్టి మనం దీన్ని టోపోలాజికల్ చెక్ అనేది యూస్ చేస్తాం. స్టిల్ ఎర్రర్ ఉంది. సో స్టిల్ ఎర్రర్ ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఎక్కడెక్కడ ఎర్రర్ ఉందో చూద్దాం. ఇంకా ఎర్రర్ ఏముందో చూద్దాం ఒక్కసారి. ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్షన్లో ఏమైనా ఐడెంటిఫై అవుతాయో చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. అట్రిబ్యూట్ టేబుల్ కూడా ఒకటే ఉంది. సో దీని పక్కన ఇంకొక ఎర్రర్ ఉంది కదా, దీన్ని రెక్టిఫై చేద్దాం ఒకటేసారి. డీసెలెక్ట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాప్ ఉంది చూడండి, ఎర్రర్ టిక్ వేద్దాం. సో ఈ విధంగా గ్యాప్ కనిపిస్తుంది కదా. సో గ్యాప్ని రెక్టిఫై చేద్దాం. ఇన్ కేస్ దీని నుంచి ఏమైనా ఎర్రర్ చూపిస్తుందేమో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది నీట్గా మనకు విజిబుల్ అవుతుంది. జూమ్ చేయగానే ఈ పాలిగాన్ ఇక్కడ వరకు ఉంది, ఈ పాలిగాన్ ఇక్కడికే ఉంది, ఈ పాలిగాన్ ఇక్కడికే ఉంది. సో ఇప్పుడు ఏదైతే పాలిగాన్ అవుట్ ఆఫ్ ఎలిమెంట్ కాదో దీన్ని ఇటుపక్క జరుపుకోవాలన్నమాట. రెండు పాలిగాన్స్ ఒకటి ఉన్నాయి, మూడో పాలిగాన్ కొంచెం డైవర్ట్ అయింది. ఇన్ కేస్ మేబీ ఇది కూడా కరెక్ట్ అయ్యచ్చు, ఇలా ఉంది కదా. సో ఇన్ కేస్ ఇది కూడా కరెక్ట్ అయినా ఆ టైంలో ఏం చేయాలి, దీన్ని ఎత్తుకెళ్ళాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎర్రర్ మాత్రం క్లియర్ చేస్తున్నాం. ఇన్ కేస్ దీన్ని ఇక్కడున్న పాయింట్కి ఇక్కడున్న డిస్ప్లేస్ అయిన పాయింట్కి వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లింక్ కానీ 2 లింక్ కానీ ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కానీ ఒక 1 మీటర్ 1.5 మీటర్ ఇలా ఉందనుకో ఒకసారి కన్సిడర్ చేయాల్సిన విషయమే. సో ఏదైతే కరెక్ట్ అవుతుందో దాని పక్కన మనం జరపాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎర్రర్ డిలీట్ చేయడం కోసం కాబట్టి నేను ఇక్కడ ఉన్నది ఇక్కడ జరిపేస్తున్నాను, దీన్ని టిక్ పెడతాను. సో ఓకే, ఇంకోసారి టోపోలాజికల్ చెక్ చేద్దాం. టోపోలాజికల్ చెక్ చేస్తే ఇక్కడ ఎర్రర్ అట్లే ఉంది. సో ఈ గ్యాప్ అయితే క్లియర్ అయింది. సో ఒకసారి దీన్ని ఇంకోసారి ఏం పరిస్థితి అనేది చూద్దాం. ఒకసారి ఇలా టిపికల్ ఉండొచ్చు, అంటే మనకు ఏమవుతుందో అర్థం కాదు. అయినా అన్నీ కరెక్ట్గా కనిపిస్తుంటుంది, కానీ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ మనకి ఐడెంటిఫై అయింది. సో ఇంతసేపు ఇది లైన్లో కలిపేస్తున్నది. సో అప్పుడు ఎర్రర్ ఐడెంటిఫై కావడం లేదు. కానీ ఇప్పుడు ఈ పాయింట్ని బయటికి లాగ్గానే ఓన్లీ ఈ పాయింట్ మాత్రమే వచ్చింది. సో ఇందాక వరకు మనం చూసుకున్నట్లయితే ఏ పాయింట్లో అయినా సరే ఒక లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను బయట లాగుతున్నా, ఈ పాయింట్ బయట లాగితే ఏముంది, ఇక్కడ ఉన్న డిస్ప్లేస్ ఏంటి ఇలా వచ్చి ఇలా పడుతుంది. కానీ దీనికి చూడండి ఇక్కడ నుంచి పాయింట్ లాగానే ఓన్లీ ఒకటి మాత్రం బయటకు వస్తుంది, రిమైనింగ్ పాలిగాన్ అంతా అట్లే ఉంది. అంటే ఈ లైన్ అనేది ఎక్స్ట్రాగా వచ్చి పడింది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ లైన్ అనేది ఒక లైన్ ఎక్స్ట్రా పడింది ఏదానిపైకి దీనిపైకి. ఇప్పుడు చూడండి, కింద లైన్ సెలెక్ట్ చేస్తుంటే ఈ పాలిగాన్ అంతా సెలెక్ట్ అయిపోయి మళ్ళీ ఇది ఎక్స్ట్రా పడుతుంది. ఇలాంటివి కొన్ని అక్కడక్కడ ఉంటాయి అనమాట, అంటే రేర్ కేసులో ఉంటాయి. సో ఎలాగో మన అదృష్టం కొద్ది మనం వీడియో చేస్తున్నప్పుడు ఇది మనకు కనబడింది. ఓకేనా, సో ఇప్పుడు చూసుకుంటే ఈ పాయింట్ మనం డిలీట్ చేయాలి. ఈ పాయింట్ డిలీట్ చేసామంటే ఇక్కడ ఇంకో పాయింట్ అంటే డబల్ పాయింట్ ఉన్నట్టు చూపిస్తుంది, డూప్లికేట్ ఉన్నట్టు. సో డూప్లికేట్ డిలీట్ చేద్దాం. సరే, అది ఈ పాలిగాన్ సంబంధించిన డూప్లికేట్ అనమాట. కాబట్టి ఈ పాలిగాన్ రైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకునేసి ఇప్పుడు డిలీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టుంది. కరెక్ట్గా కాదు, ఇక్కడ మళ్ళీ మిస్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ మనం తీసుకున్న ఎర్రర్ ఏదైతే ఉందో సో అలాంటి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అగైన్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం.
ఓకే, ఇప్పుడు నీట్గా పాలిగాన్ అయితే సెట్ అయింది. ఒకసారి టిక్ వేసి చూద్దాం. ఓకే, మనం టిక్ వేసినా సరే ఎర్రర్ అయితే చూపించడం లేదు, కింద ఇక్కడ వేరే ఎర్రర్ చూపిస్తుంది. సో అది దానికి సంబంధించిన ఎర్రర్ కాబట్టి మనం దీన్ని పట్టించుకునే అవసరం లేదు. ఓకే, మొత్తానికైతే ఇక్కడున్న ఇన్వాలిడ్ జియోమెట్రీ ఎర్రర్ ఏదైతే ఉందో, సో మల్టీపార్ట్ జియోమెట్రీ అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ని మనం ఇక్కడ రిమూవ్ చేసాం. ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ అయితే ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. షో ఆన్ క్యాన్వాస్ ఆఫ్ చేస్తున్నాం. ఇక్కడ 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 సో ఇక్కడ కూడా ఏం ఎర్రర్ అంటే, సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఇక మనం చూస్తే కనిపిస్తుంది, ఆఫ్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాం, ఇక్కడ ఒకసారి రైట్ క్లిక్ ఇస్తున్నాం, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ రైట్ చూసుకుంటే ఈ పాయింట్, సో ఈ పాయింట్ అంటే దీంట్లో ఉంది, దీంట్లో లేదనమాట. ఓకేనా, జూమ్ చేసి చూద్దాం ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఓకే, ఇక్కడ స్లైడ్కి డిఫరెన్స్ అయితే ఉంది, స్లైట్గా వేరియేషన్ అయితే ఉంది. సో ఇది కూడా గ్యాప్ కింద కన్సిడర్ అవుతుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఏమో రైట్ సైడ్ ఉన్న పాలిగాన్కి సంబంధించి ఈ పాయింట్ అయితే కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించి పాయింట్ కనపడడం లేదు. సో దానికోసం ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ పాలిగాన్ పైకి వెళ్ళేసి పాయింట్ యాడ్ చేసుకునేసి దీంట్లో కలిపేస్తాం. ఓకే, టిక్ వేస్తే ఈ ఎర్రర్ కూడా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క ఎర్రర్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు అంటే మనము టోపోలాజికల్ చెక్ చేసి రిమూవ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు 299 ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 278 ఎర్రర్స్. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఇదొక ఎర్రర్ రిమూవ్ చేసి స్టాప్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఎర్రర్స్ చేసుకుంటూ వెళ్తూనే అన్నీ ఉంటూనే ఉంటాయి. సో మనం జస్ట్ నేర్చుకునే కోసం కాబట్టి సో ఇదొక ఎర్రర్ రిమూవ్ చేసి స్టాప్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ అంటే ఓకే, అర్థమైందా ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది. ఇక్కడ ఎర్రర్ చూసుకున్నట్టయితే, సో ఫస్ట్ అయితే ఈ పాయింట్ కనిపిస్తుంది, ఈ పాయింట్ అనేది పైన ఉన్న పాలిగాన్లో డిస్ప్లే అవుతుంది, కింద ఉన్న పాలిగాన్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, పైన ఉన్న పాలిగాన్లో డిస్ప్లే అవుతుంది, కింద ఉన్న పాలిగాన్లో డిస్ప్లే అవుతుంటుంది. అంటే ఇది కాదు ఎర్రర్. సో ఎర్రర్ ఇంకేంటి ఉంటుంది, ఎర్రర్ నాకు తెలిసి సెంటర్లో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక్కసారి చెక్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ చూపిస్తుండేది వచ్చేసి ఈ లైన్ అంతా చూపిస్తుంది. ఈ లైన్ అంతా అంటే మెయిన్గా ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, దాని తర్వాత ఈ రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇన్ కేసు ఫస్ట్ మనకి దీనిలో దొరకడం లేదు, ఇది అనుకున్నాం కానీ దొరకడం లేదు. సో దీన్ని ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం. సో ఇదిగో ఇక్కడ జూమ్ చేస్తే ఈ పాలిగాన్ ఏమో ఇక్కడ వరకు ఉంది. సో ఈ పాలిగాన్ ఏమో ఈ లైన్ దాటేసి ఉంది, పైన పాలిగాన్ కిందికి ఉంది. సో ఈ పాలిగాన్ వచ్చేసి ఇక్కడికి ఉంది. అంటే ఈ రెండు పాలిగాన్స్ కామన్ పాయింట్తో ఉన్నాయి, ఈ పాలిగాన్ మాత్రమే కొంచెం కిందికి వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, రెండు పాలిగాన్స్ రెండు మేబీ కరెక్ట్ అనే ఉద్దేశంతో పైకి జరుపుతున్నాం. అంటే డిస్టెన్స్ కూడా తక్కువ కాబట్టి పైకి జరుపుతున్నాను వీడియో కోసం. ఇన్ కేస్ ఇదే డిస్టెన్స్ నాకు 5 మీటర్స్ డిస్టెన్స్ వచ్చింది అనుకో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్స్ డిఫరెన్స్ ఉందనుకో, అప్పుడు నేను ఏం చేయాలా, సో ఏదైతే ఏ పాయింట్ కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలా. అంటే మనకు ఓఎస్లు ఉంటాయి కదా, సో ఓఎస్ఎల్ రెఫరెన్స్తో ఏ పాయింట్ కరెక్ట్, లేకుంటే పికప్ చేసిన దాని పాయింట్స్ దాన్ని బట్టి కానీ ఏ పాయింట్ అయితే కరెక్ట్ ఉంటుందో సో దానికి మిగతా రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది కూడా టిక్ చేద్దాం, కరెక్ట్ టోపోలాజీ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ డిస్ప్లే అవ్వడం లేదు, అంటే ఈ ఎర్రర్ రిజర్వ్ అయినట్టు అనమాట. సో ఇదే విధంగానే ఒక్కొక్క ఎర్రర్ని మనం ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ప్రతి ఎర్రర్ని మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.